చెప్పులు మెడకెత్తాం నన్ను దండే మంచిదే. ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు వాడు. రేపు సర్పంచ్ ఎలక్షన్ గెలవాలి ముఖం ఉంటే పనే లేదు. ఏం రాజకీయమే నీ గెలిపించాం. పిల్లలు అమ్ముకోవాలా, పిల్లలకు ఇసం పోసి తప్పాలా. పరిపాలన ఎట్లా ఏం మంచిగా ఉంది పరిపాలన. పిల్లలు అమ్ముకొని ఇసం పోసుకొని సత్య పరిపాలన ఉంది. ఇస్తానవా చూస్తానవా రాజకీయం అవపడుతుందా? మీరు యూరియా కోసం కాదు రాజకీయం కోసం. రాజకీయమైన అచ్చా ఉంది, ఊరియా కూడా అచ్చా ఉంది. మళ్ళీ గెలుస్తాడనే మేము పూలగానే ఎత్తాం, చెప్పులు కావు పూలగానే ఎత్తాం. వచ్చేది ఎందుకు? మాకు అన్ని వస్తానే అని లక్షణం నడిచిన కాంగ్రెస్ వస్తే రాజశేఖర్ వచ్చి కూడా పిండి బత్తల వీడు కూడా పెడతాడు. వాడు లంగో దొంగ భూమి అమ్మిండో ఆస్తి అమ్మిండో నీ తల్లి అదులకు పెట్టుబడికి అమ్మి కూలీలకు రైతుకు మంచిగా పెట్టుబడికి ఇచ్చాడు. రైతు బంధు ఈడేమి ఇచ్చిండా? పిండి బత్తాలు వచ్చినాయి. చెప్పరా కట్టబోతారా అక్క?